పెన్షన్ 3000 పెంచుతామన్న హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. గతంలో పెన్షన్ సొమ్ము కోసం గంటల తరబడి పడిగాపులు కాసేవాళ్లమని, ఇప్పుడు వాలంటీర్లే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా రిపోర్టర్ అమర్ అందిస్తారు. రాష్ట్రంలో పెన్షన్ పండుగ వాతావరణం నెలకొంది. 3000 వరకు పెన్షన్ అందుకుంటున్నటువంటి అవ్వాతాతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయాన్నే వాలంటీర్లు ఇళ్లకు వచ్చి పెన్షన్లు అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కృష్ణలంకలో ఉన్నటువంటి పెన్షన్దారులతో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది? పెరిగిన పెన్షన్ వచ్చిందా మీకు? వచ్చింది బాబు. 2000 కాడ నుంచి 200, 250 అట్లాగూ పెంచుకుంటా ఇప్పుడు 3000 ఇచ్చారు జగన్బాబు గారు. అంటే దేనికి ఉపయోగించుకుంటున్నారు? 3000 రూపాయలకి ఏదో మా టిఫిన్లకి, పాల ప్యాకెట్లకి అలా ఉపయోగించుకుంటున్నాం. ఉదయాన్నే ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఉదయాన్నే వాలంటీర్ల పాపలు ఇంటికి వచ్చే ఇస్తున్నారు. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే మీరు చాలా దూరం నడవాల్సి వచ్చేది, వెయిట్ చేయాల్సి వచ్చేది కదా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. గతంలో శాంపుల్ బిల్డింగ్ కాడికి, బ్యాంకీ కాడికి అక్కడ వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం బాబు. ఇప్పుడు వాలంటీర్ పాపలు ఇంటికి వచ్చి ఇస్తున్నారు తెల్లపాటికి. మీకు వస్తుందా పెరిగిన? అంతకితో ఆగిపోయింది, ఇప్పుడు రన్నింగ్ అయ్యింది. గతంలో ఎలాంటి ఇబ్బందులు ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. మీరు చెప్పండి, పెరిగిన పెన్షన్ వస్తుందా మీకు? నన్ను ఇచ్చారు సార్, బాగానే ఉంది. ఎలా ఉపయోగిస్తారు పెన్షన్? మందులకి అన్నిటికీ పిల్లలు తెచ్చుకున్నాను, ఉపయోగించుకున్నాను. కుటుంబ ఖర్చులకి ఉపయోగించుకున్నాను. మనతో పాటు వాలంటీర్ కూడా ఉన్నారు. మార్నింగ్ మీ క్లస్టర్లో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు? ఏ టైం కల్లా ఇవ్వబోతున్నారు? మేము మార్నింగ్ 5:30 కల్లా చేస్తామండి. నాకు మొత్తం 17 పెన్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ కొత్త పెన్షన్స్ కూడా వచ్చినాయి. ఇంతకుముందు ప్రభుత్వంలో వచ్చేసి ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు ఉండి వెయిట్ చేస్తూ ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మేము మార్నింగ్ ఉదయం 6ంటికే వచ్చి ఇచ్చడంతో పెన్షన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ గారు 3000 చేశారు పెన్షన్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పెరిగిన పెన్షన్ పట్ల అంటే ఏమంటున్నారు? ఎన్నికల్లో హామీ ఇచ్చారు, పెన్షన్ 3000 వరకు పెంచుతామని. 3000 వస్తాయని అసలు అనుకున్నారు? దానికి సంబంధించి ఎలా రియాక్షన్ ఉంది? జగన్ గారు హామీ ఇచ్చిన ప్రకారం ఆయన హామీ నెరవేర్చుకున్నారు. 3000 చేస్తానని చెప్పారు. దశల వారీగా 250 పెంచుకుంటూ ఇప్పుడు 3000 చేశారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది లబ్ధిదారులు చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాట తప్పకుండా పెన్షన్ను 3000 వరకు పెంచుకుంటూ తీసుకెళ్లడంతో పాటు ఇంటి వద్దకే పెన్షన్ తెచ్చివ్వడం పట్ల లబ్ధిదారులందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నరసింహతో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.